అందరికీ నమస్కారం. 1983లో శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగోడ ఆత్మగౌరవానికై చెయ్యెత్తి చేకొట్టు తెలుగోడ గతమెంతో కీర్తి గలవాడ అని ఓ ఏకైక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తన సినిమా గ్లామర్ను, తనకున్నటువంటి జ్ఞానాన్ని, ఆలోచనలను వాటన్నిటిని కూడా కోడెక్కించుకొని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ ఎన్నికలలో దిగ్విజయంగా ఎదురు లేకుండా, ప్రతిపక్షం లేకుండా ప్రజల్లోనికి వచ్చి అధికారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అధికారం చేతిలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ఆయన బాధ్యత సక్రమంగా నిర్వర్తించినటువంటి ఏకైక నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు సంక్షేమ పథకాలు ఎంతో సక్రమంగా అందించాడు. 2 రూపాయల కిలో బియ్యం, 75 రూపాయల పెన్షను, ఇంటింటికి తిరిగి రుణాలు.